నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కానీ ఎదుటివారి పొగడ్తలు కావు. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. గుర్తుంచుకోండి, మీరు కష్టపడే దాంట్లో నీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో కూడా నీకు అర్థమవుతుంది. నీ చేతిలోని డబ్బు, అలాగే నీ నోటి వెంట వచ్చే మాట, ఈ రెండూ కూడా విలువైనవే. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవాలి. ఉన్నతమైన లక్షణం ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. తోటి వారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదురించి నిలబడు. చెమట విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. ఎవరైతే అలాగే హద్దులే లేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వారే గొప్పవారవుతారు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని ఏమీ లేదు. కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువ లేదు. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది. కాదంటారా? గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా
చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలవదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు, ఒకరికి అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చెయ్యకు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం బాధ అనేది నీ జీవితంలో ఒక భాగంగా తప్పకుండా ఉంటుంది. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటాయి. నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటారు. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుంది. నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణతో వస్తుంది. భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎలాగైతే దెబ్బతిన్న పులి ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు 100 మంది ఉంటారు. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. నీ యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పవద్దు, ఎందుకంటే మిమ్మల్ని అదే నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారుతుంది. నీరు లేని బావి దగ్గర, అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గర ఎవ్వరూ రారు. ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఒకరితో మరొక్కరిని ఎప్పుడూ పోల్చవద్దు, ఎందుకంటే సింహం ఎప్పటికీ శునకంలా విశ్వాసం చూపలేదు. అలాగే శునకం కూడా ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు. అర్థమవుతుందనుకుంటా. పైకేమో దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమను,
లోపల ద్వేషాలు. పైకేమో మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకేమో నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సమాజం కాదంటారా? మనం జీవితంలో దేన్ని ఆశపడకూడదు. మన తలరాతలు ఎలా ఉంటే అదే నడుస్తుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీద ఉంటాయి. అప్పుడు మనం వాళ్లకు కనిపించము. కానీ ఏదో ఒక రోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకోండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.